ఇప్పుడు రాజేష్ నాథగోరి గారి మీద ఏమన్నా లేని ఆరోపణలు వచ్చినాయి ఇన్నేళ్లలో? లేవండి. మరి మీ కూతురు అక్కడికి చేరి నాన్నగారు అంట ఈ దొంగోడు మాటలు విని చాలా మిస్టేక్ ఉన్న వ్యక్తిని మానభంగం చేయబోయాడు అని చెప్పి తప్పు కదా. అది మానభంగం చేయపోయాను. నువ్వు ముసుకేసుకుని కట్టి వాయిస్ రివర్స్ లో చెబితే నేను నా డబ్బులు రావాలి ఇలాంటి వాడు ఆడవాళ్ళతో నన్నుగా లాగాడని చెబుతానని ఆద్యానాథును ఈ వీళ్ళందరూ కలిసి ఆద్యనాథ్ అన్నమ్మ ఏంటి అసలు అమ్మాయి పరిస్థితి ఏం చేస్తుంది? దీక్షనా ఇంకేమన్నా? దీక్ష తీసుకుందండి. డ్రగ్స్ కూడా ఏదో చేస్తుంది అంటున్నారు. అమ్మాయికి ₹1,00,000 అంటండి. ఒక బాబుకు బాగపోతే రాజేష్ నా దగ్గరికి వెళ్తే కొంచెం బాగైందంటండి. ఆ విశ్వాసం కూడా లేకుండా ఆమె ఆయన మీద అంత పరాకాష్ట చేయమని నా పిల్లని ప్రోత్సహించి నా పిల్ల చేత చేపించిందండి. నా పిల్లగాడు అమ్మో అసలు అంత బాగుంటాడు అని గుండెలు బాధ నువ్వు చేస్తావా చేయమని ఆద్యనాథ్ బెదిరించిందండి నా పిల్లని. నేను అన్నానండి వెళ్ళి కంప్లైంట్ పెడదామంటే అమ్మ మళ్ళీ అక్క అరుతుంది నేను పెట్టను అని అన్నాను. ఆ గోరిని ఆద్యనాథ్ చేపించింది. ఆడిన నాటకం అండి ఆయన మీద. ఆద్యనాథ్ యాగోరి మీ అమ్మాయితో చేపించి మా అమ్మ యాగోరికి జీవితంలో మీరు మరలా రాజేష్ నాథ్ అఘోరి గారి దగ్గరికి వెళ్ళగలరా? ఇంత ఫేస్ చూపించుకోగలరా? మీ అమ్మాయిని అంత బాగా చూసుకున్న ఆయన అప్పుడు కానీ నేను తులసి అన్న ఆయన ఫోన్ చేశానండి. ఏంటి తులసి ఎట్లా అంటున్నారు, ఆయన ఫోటోలు తీసేయమంటున్నారు, అసలు ఏం జరిగింది అక్కడ అనేసరికి నాకేం తెలియదమ్మా నాయన. ఈ పిల్లని అడుగుతుంది ఈ పిల్ల చెప్పట్లా. మాకు అసలు విషయాలు మాకు ఎవరు చెప్పలేదండి. చెప్పుకోకుండానే నాన్న మంచోడు కాదంటే పుకారు చేసేసాడండి. ఇక మేమేం చేస్తాం, ఇక అంత మంచి అయిందని మేము గుండెలు బాదుకుని ఇక ఈయన దొంగసాటి పూజ చేస్తానే ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన నన్ను పునర్జన్మనిచ్చిన దేవుడు, మీరెవరు అని అనుకో నేను చేస్తాను, నువ్వు వెళ్ళబాక ఎప్పటికైనా ఆయన నుండి పిలిపోతే మేము ఆయన శిష్యులుగా ఆయన దగ్గర మేము చెప్తారా? ఈ సందర్భంగా రాజేష్ నాథ్ అఘోరి గారికి చెబుతామండి. చెప్పు. రాజేష్ నాథ్ అఘోరి గారు మా అమ్మాయి తరపున మీకు మేము సారీ చెబుతున్నాము. మా అమ్మాయి చెప్పుడు మాటలని అలా చేయటం జరిగింది. మీరు చాలా మంచివారు, మమ్మల్ని చాలా ఆదరించారు. ఆయన ఫ్యామిలీ పరంగానండి అసలు ఒక్కళ్ళ రమ్మన్నారండి. ఫ్యామిలీ పరంగా వచ్చి అందరిని కవలిసిన అందరితో సరదాగా మాట్లాడి నాకు ఆయన వ్యక్తిత్వం నాకు నచ్చిందండి. నచ్చి కాడ అమ్మో నిలబడి మీ ముందు మాట్లాడుతున్నా మీ స్టూడియోలో మాట్లాడుతున్నా అంటే ఇది ఆయన వ్యక్తి భిక్ష నాకు. అలాంటి పెద్ద వ్యక్తి మీద ఇలాంటి అభండాలు అయితే ఆ అమ్మాయి స్వాతి గారి ఆద్యనాథ్ గారు పిల్లబడతారు. స్వాతి గారు అఘోరిగా చలమని అవుతున్న అల్లు శ్రీనివాస్ గారు తండ్రి అని చెప్పి నాన్న చెప్పి తండ్రి కూతురు అనుబంధం ఒక నిదర్శనం లేకుండా చేసిన నా కూతురు శ్రీవర్షిని ఆయన మీద అభండాలు వేసింది చాలా తప్పు. ఏమంటున్నారమ్మా ఇరుగు పొరుగు వాళ్ళు ఎట్లా ఏమనుకుంటున్నారు మీ గురించి? ప్రతి ఒక్కళ్ళు చూసేశారు. పిల్లల్ని చాలా అట్లా మాట్లాడడం తప్పు. పిల్లల విషయంలో చాలా బాధపడుతున్నారు. పక్కన జాలే అయ్యో 23 సంవత్సరాల పిల్లల్ని చక్కగా బాగుంది. పెళ్ళి అవదా మీ అమ్మాయికి? చెప్పండి. అవుద్దిగా? సంవత్సరం అయిద్ది కదా. మరి ఎందుకు ఇంత తప్పుడు ఆలోచనలతో వెళ్ళింది? మీ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు ఇప్పుడు? ఆద్యనాథ్ చేసింది కానీ చాలా రాంగ్ అండి. ఆద్యనాథుల ఇంట్లో కూడా తాళి కట్టింది అంటండి. తాళి కట్టింది ఏమండి పాడి దినమో మమ్మల్ని ముంచేసేసాడండి. విష్ణు కట్టాడంట. ఆద్యనాథ్ చెప్పాలి కండి అసలు నువ్వు అమ్మాయి ఆద్యనాథ్ చెడగొట్టేసిందండి నా పిల్లని. అమ్మాయి నువ్వు అటు చూసానండి. ఒకసారి వచ్చిందండి మా ఇంటికి వచ్చి ఆమెకి ఏదో వైజాగ్ ఇల్లుందంట, అది వాళ్ళ ఆయనకి ఆమెకు పడదండి. ఆ డబ్బులు ఆయన తీసుకుంటున్నాడు, నా పిల్లలు ఉన్నారు కదా నాకు రావాలి, ప్రెసిడెంట్ గారితో మాట్లాడతాకి ఆ అఘోరిని విష్ణుని మా అమ్మాయిని తీసుకెళ్ళిందండి. తీసుకెళ్లి ఇల్లు కాడ చూపించుకొని వీళ్ళని కారులో పెట్టి ఆమె వెళ్ళి మాట్లాడుకొచ్చిందంట. ఆమె ఇంట్లోకి వెళ్తే మనుషులను లెక్క చేయదండి. చెప్తారు కొంతకాలం ఏదైనా మీ మధ్య అందరి మధ్య ఈ శ్రీనివాస్ గారు ఈ ఆద్యనాథ్ అమ్మాయి రాజేష్ నాథ్ అఘోరి గారు ఆరోపించింది కానీ నిజమే అయ్యి ఉండొచ్చు అండి. ఎందుకంటే ఆద్యనాథ్ దగ్గర డబ్బు ఉంది, అఘోరి దగ్గర డబ్బు ఉంది. ఇక ఈయన అమ్మాయిల మీద టార్చర్ అంటే ఈయన మనోవాదనకు గురైపోతాడు.
గురైపోయితే మరి అంతే కదా, ఎవరైనా ఒక ఆడపిల్లలు లైంగిక వేధింపులు ఎదుర్కొన్నారంటే ఏ మనిషి ఇక ఆయన పక్కకి వెళ్ళిపోతాడు. ఈ ఆశ్రమం మనం నడుపుదామన్న ప్లాన్ ఇంకా అయితే వేయొచ్చండి అండి. ఆయన ఆలోచన కరెక్ట్ అయితే సొంత కూతురు ఉంది. ఆ కూతురు అంత ఆప్యాయత పంచాయతీ అంత తెలియదు కానీ నా కూతురు ఆ పిల్ల ఆ నోచంతో ఏమైనా కూడా అమ్మా అర్థం కాలేదు. మీ అమ్మాయి గాడి తప్పింది, చిన్న వయసులోనే గాడి తప్పింది, అవునా కదా? మీ అమ్మాయి చేసినటువంటి ఈ పనుల వల్ల చాలా మంది తల్లిదండ్రులు బాధపడుతున్నారు. అంటే పిల్లలు ఆడపిల్లలు ఇలా కూడా అవుతారా అని చెప్పి ఒక బాధ అయితే వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు, నాకు కాల్స్ చేస్తున్నారు, డిస్కషన్ కూడా జరుగుతుంది. ఏదైనా సభ్య సమాజానికి చాలా రాంగ్ మెసేజ్ అయితే మీ అమ్మాయి అయితే ఇచ్చేసింది. ఎవరో ముసలాయన కూడా ఏదో ఉంచుకుంది, ఆ పిల్ల ఒక ముసలాయనతో ఆల్రెడీ పెళ్లి అయిపోయింది, ఆయనే కాలేజీలో డ్రాప్ చేసేవాడు వస్తున్నాయి ఆరోపణలు. ఇట్లా విన్నారండి, నాకు చాలా బాధ వేసిందండి. నా పిల్ల గాడి తప్పిందంటే ఈ అఘోరి వల్ల, ఈ ఆద్యనాథ్ వల్ల, ఈ విష్ణు దగ్గర ఉన్నాడు అన్నాను, మరి అన్నయ్యం కాపాడాడు, ఏం చేశాడు నాకైతే అర్థం కాలేదండి. నా చేతి కింద ఉన్నట్టు నేను ఎట్ట పెంచుకునేదాన్ని అట్ట పెంచుకునేదాన్ని అండి. అన్నయ్య నేను వదిలేసినందుకు నా కర్మకి దరిద్రం వచ్చిందండి. ఇదేంటి నా పిల్ల అలాంటి పిల్ల కాదండి, నా పిల్ల పర్ఫెక్ట్ అండి. పెళ్లిళ్ళు అవ్వలేదు, బ్యాకప్లు అవ్వలేదు, నా పిల్ల అట్ట చేసింది ఏం కాదండి. ఈ సన్నాసి ముందు వచ్చి ఏదో నేర్పేసేసి మాతాజీ అని మేము నమ్మినందుకు మాకే ఉరితాడై కూర్చుందండి. మేము దానికి తప్పేనండి మాది, ఆమె రప్పించినందుకు. క్షమించి మళ్ళీ అరెస్ట్ చేసినందుకు మీకు చాలా వందనాలండి. ఆడపిల్లలను కన్నటువంటి తల్లిదండ్రులకి మీరు ఒక తల్లిదండ్రులుగా, ఒక ఆడపిల్ల కన్న తల్లిదండ్రులుగా మీరేం చెప్తారు? అమ్మ నా పిల్లకి ఇచ్చినంత ఫ్రీడమ్ బాకండి, ఎవరు వచ్చినా ఏ మాతాజీ రూపంలో వచ్చిన దగ్గర తీసుకురాబాకండి. మేము నమ్మి మోసపోయామమ్మా. మీ పిల్లల్ని మీరు జాగ్రత్తగా పెంచుకోండి అమ్మా. నా పిల్ల ఏమైనా తప్పుడు మెసేజ్ ఇస్తే నా పిల్ల తరపున నేను క్షమాపణ చదువుతున్నానమ్మా. ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలనుకుంటే ఈ సందర్భంగా మా శశి టీవీ వేదికగా ఎవరికైనా ధన్యవాదాలు చెప్పాలనుకుంటే ఎవరికి చెప్తారు? అంటే ఈ వివాదం మొత్తంలో మీకు సహకరించిన వారికి, మాకు సహకరించిన వారికి శశి టీవీ శివరుద్ర స్వామి గారికి వందనాలు. చాలా థ్యాంక్స్ అండి, మీకు చాలా మరి చాలా మంది మేము చేసాం మేము తప్పించామని వీడియోలు పెడతాం. ఎవరు ఏమి లేదండి, ఆ వీడియోలన్నీ ఫేక్ అండి. నిజంగా మమ్మల్ని ఆలనా పాలన కనుక్కుంది ఒక శశిటీపీ భాను గారు, శివరుద్ర స్వామి గారు. ఆయన ఎప్పటికప్పటికి మీడియాలో ఎట్లా పోరాడారో మేము చూసామండి. మా బిడ్డ తరపున బిడ్డగా తీసుకుని ఆయన సనాతన ధర్మాన్ని కాపాడు గెలిపించాడు. ఆయనకి హ్యాండ్ తప్పు నేను పాదాభివందనం చేసుకుంటున్నాను. ఇంకా వాళ్ళని అంటే మిమ్మల్ని ఇంకా నేను బాధ పెట్టనమ్మా, ఎందుకంటే చాలా ప్రశ్నలు కామెంట్లలో పెట్టారు, అవన్నీ అడిగితే చాలా బాధపడతారు. నా పిల్ల అలాంటిది కాదండి, నేను ఓర్చుకోలేదండి. నా పిల్ల ఏమీ లేదండి, ఈ ముందు మారం చేరిపి ఆడేనాదండి, అది ఆడదేనండి. ఆ పిల్ల వాటి వల్ల అటు చేసిందండి. నా పిల్లకి ఏ లవ్ బ్యాకప్ లేదు, ఏ ముసలి పోలా. నా పిల్ల ఆడమని నేను దగ్గరకు వస్తేనే నా పిల్ల చాలా బాగా చదివిద్దండి, చదువు బాగా చదివిద్దండి. నా పిల్ల అలాంటిది కాదండి. ఇప్పుడు ఏమన్నా మాయలో పడి ఏమన్నా తప్పుడు మెసేజ్ ఇచ్చిందేమో కానండి, నా పిల్ల అలాంటిది కాదండి. నా పిల్ల తరపున నేను క్షమాపణ చెప్పుకుంటున్నానండి. నా పిల్ల అసలు ఏది కాదండి, ఇదేనండి ఫస్ట్ టైం. ఏముండా ఏదో వశీకరణ ఏ మాయ ముందో పెట్ట అనిపిస్తుందండి. అదండి నా పిల్ల అలాంటి మాటలు తోలు చేయబాకండి అమ్మ. సమాజంలో మేము తిరగాలమ్మా, మా ఆడబిడ్డలు మా అత్తలు మా ఊరోళ్ళు ఆ కామెంట్లు మేము వినలేకపోతున్నామమ్మా, అవి తగ్గిండి అమ్మ. నా పిల్ల అలాంటిది కాదమ్మా, మేము మార్చుకుంటామమ్మా. కామెంట్లు చెడు కామెంట్లు ఏ ముసలాడప్పుడు పోలేదమ్మా, నా కూతురు ఏలో బ్యాకప్ అవ్వలేదమ్మా. నా పిల్లల్ని దయచేసి మీ బిడ్డలా కడుపులో పెట్టుకుని టోలింగ్ లాపేసేసి ఈ పీడకలలాగా వదిలేసేయండి. మేము ఇక్కడ పీడకాలు అనుకుని ఇక నుంచి పిల్లల్ని ఎలా పెంచాలో అలా మా తల్లిదండ్రులు చేతి కింద పెంచుకుని మేము పెంచుకుంటామండి. ఓకే అమ్మా, బాధపడమాకండి, తప్పులు ప్రతి ఒక్కళ్ళు చేస్తారు. ఈ సోషల్ మీడియాలో ఈ ట్రోలింగ్స్, ఈ మీమ్స్ చూసిన ప్రతి ఒక్కళ్ళైనా సరే బాధపడతారు. ఎందుకంటే నాకు ఎవడన్నా ఒక కామెంట్ పెడితేనే నేను కూడా ఎందుకు ఇట్లా పెడుతున్నారని నేను కూడా ఫీల్ అవుతా. అరే మనం ఎన్ని మంచి పనులు చేస్తున్నా కూడా కామెంట్లు ఇట్లా పెడతారేంటని. అట్లాంటిది ఇంత వివాదం అయ్యి 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంత వైరల్ అయినటువంటి అమ్మాయి వర్షిని ఎవరికైనా కన్న తల్లిదండ్రులుగా మీకు బాధ ఉంటుంది. కానీ మీకు అది సరే తప్పు అని అన్నా కూడా అది ఒప్పుకోలేకపోయినా కొన్నిసార్లు సమాజంలో ఉన్నటువంటి చాలామందికి మీ అమ్మాయి చేసింది 100% తప్పే. అది మీరు కూడా ఒప్పుకున్నారు, క్షమించమని అడుగుతున్నారు.